తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ ప్రార్థన ప్రారంభించుకుందాం గాక. ఆమెన్. హల్లెలూయా. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దైవజీవులందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్, వందనాలయ్యా. మరి ఒక వాక్యం చదువుకుని మనము కొంచెం ముందుకు సాగుదాం. మధ్యాహ్న కాల ప్రార్థనలకు కొనసాగుదాం. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనంలో పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతో పంచిపెట్టవలెను అని వ్రాయబడింది. అయినా ఎవరినైనా పలకరిస్తే నాకున్నవన్నీ దేవునివి అంటారు, కానీ అన్నీ దేవునికి ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. ఉన్నంతలో కొంత దాచుకొని కొంత ఇస్తున్నాం. అన్నీ ఇవ్వాలని కాదు, దేవుడు మరి అభివృద్ధి పొంది విస్తరించమంటాడు, విస్తరించి సంతోషంగా ఉండమంటాడు, తినమంటాడు, తాగమంటాడు. తాగమంటే మరి మంచినీళ్ళు, లేదంటే మనం ఇంట్లో చేసుకున్నటువంటివి ఏవైనా. ఎందుకంటే ఈ కాలంలో మనం ఏం చెప్పినా కూడా విపరీతంగా ఆలోచించేవారు ఎక్కువ అయిపోయినారు. కాబట్టి సంతోషపడమంటాడు, ఆరోగ్యంగా ఉండమంటాడు. వాటిలో దేవుడిచ్చినటువంటి వాటిలోనే మనకిచ్చినటువంటి వాటిలో కొంత సహాయం చేయమంటాడు. మామూలుగా పితరుల కాలంలో దశంభాగం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దశంభాగాలు ఇస్తూ వర్ధినల కొలది ఇమ్మంటాడు. ఎంతైనా ఇచ్చుకోవచ్చు. మనం ఇచ్చే మనసు ఉండాలి. ఇచ్చే మనసు ఉంటే సంతోషంగా ఉంటారు, మనసుకు ప్రశాంతత ఉంటుంది. మనమే తినాలి, మనమే తాగాలి, మనమే అనుభవించాలనేటువంటిది అది సాతాను మనస్సు. దేవుడు అంటాడు, 5 రొట్టెలు 2 చేపలను ఎంతమందికి? 5,000 మందికి వంచారు. మిగిలింది దేవుని యొక్క దీవెన అలా ఉంటుంది. కాబట్టి శుద్ధ మనసుతో, అంటే దేవుని మనసుతో పంచిపెట్టమంటాడు. కాబట్టి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట మనం చదువుకున్నట్లయితే, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను అని లూకాసు వార్త 6:38లో ఉంది. మనం ఇప్పుడు అనుకున్నట్లు 2వ కొరింథీ 9:6లో కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని పౌలు గారు వివరిస్తున్నారు. లూకాసు వార్త 6:38లో చెప్పినప్పుడు, ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. ఇచ్చినప్పుడు ఆ విధమైనటువంటి బ్లెస్సింగ్స్ మనం పొందుకుంటాం. ఒకవేళ మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో మరలా ఇవ్వబడుతుంది. దానికే ఉదాహరణ ఏం చెప్తున్నాడు? 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:6లో కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంటకొస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకొస్తాడు. అంటే మనం చేసేటువంటిదే మనకు ఎదురవుతుంది అన్నమాట. కాబట్టి దాన్ని బట్టి దేవుని యొక్క మాట ఏం సెలవిస్తుందో దాని ప్రకారం మనము నడుచుకోవాలి. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడేవాడు అంటే, దేవునికి ఇచ్చువానికి నాకు చూపించండి, 10 తంతులు దేవుడు ఇవ్వడా? 10వ తంతు మేము ఇవ్వలేమని నాతో కొందరు అంటారు. 10వ వంతు ఇవ్వకుండా నేను ఉండలేను, ఎందుకంటే 10వ వంతు దేవుంది. కాబట్టి చాలామంది 10వ తంతు ఫస్ట్ దేవునికి ఇస్తారు. నా జీవితంలో నేను ఉద్యోగం చేసినప్పుడు ముందు దేవునికి ఇచ్చేది కొత్త నోట్లు. పాస్టర్ గారు చాలా సంతోషించేవారు. ఆమెను చూసి నేర్చుకోండి, వెంటనే ఇచ్చేస్తుంది అనేవారు. అంటే మనకు దగ్గర ఉన్నప్పుడు దేవునికి ఇవ్వాలి, ఏదో రకంగా దేవునికి మనము ఇస్తూనే ఉండాలి. దేవుని యొద్ద దొంగలీయకూడదని అంటారు. కాబట్టి దేవుడు అంటాడు కదా, నా మందిరంలో ఆహారముండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు కోరేది దేవునికి ఇస్తే పట్టరాని దీవెనలు కుమ్మరిస్తానంటున్నాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మలాకీ గ్రంథంలో చెప్పినట్లుగా ఇది ఆత్మీయ సూత్రం, ఇది పాటించాలి. ఎందుకంటే దేవుడు రాయించాడు కదా. కాబట్టి మనం ఎలా ఇవ్వాలి? శుద్ధ మనసుతో ఇవ్వాలంటాడు. మనం ఎలా ఇవ్వాలి? శుద్ధ మనసుతో ఇవ్వాలి. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలని మరి పౌలు గారు రోమీయులకు రాస్తూ చెప్పారు. మరి దేవునికి స్తోత్రాలు. మరి ఇంకొకటి, పేరు కోసం ప్రదర్శన కోసం ఇవ్వకూడదు. ఇచ్చేటప్పుడు జాగ్రత్త కలిగి ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు. ఎందుకంటే మనుషుల వైపు చూడకూడదు. గొప్పవాడు, ఎంత ఉదారత గలవాడు, అతడు ఎంత ఇస్తున్నాడు అని ప్రజలు మెచ్చుకోవాలని ఇస్తే అది
నీ బహుమానం. అంతేగాని దేవుని దగ్గర నుంచి రావాలంటే కుడి చేత్తో చేసింది ఎడమ చేతికి తెలియకూడదు అంటాడు. అంటే దాని అర్థము మరి తెలియకూడదని కాదు, కానీ దేవుడు మంచి మనసుతో ఇచ్చినప్పుడు నాకు వాళ్ళు వినాలి, వీళ్ళు మెచ్చుకోవాలనేటువంటి మనసు నిజమైన దేవుని బిడ్డకు ఉండదు. కాబట్టి ఒక మాట మనం చదివినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-2 వచనాలు, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధులలోనూ చేయలాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలం పొంది ఉన్నారనే విషయంగా మీతో చెప్పుచున్నాను అంటాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆ విధమైనటువంటి మనస్తత్వం మంచిది కాదు అని అంటాడు. దేవునికి ఇచ్చేటప్పుడు దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఆయన ఎంత ఘనంగా ఇస్తాడు మనకు. మరి మనకు ఆయన ప్రేమ దీంట్లోనే తెలిసిపోతుంది, సృష్టి కార్యక్రమంలో. ఎందుకంటే ఆ సృష్టిలో ఉన్నటువంటి గాలి, నీరు, వర్షము, తర్వాత మనకు కావలసిన ఈవులనన్నింటినీ ఇస్తున్నాడు. అక్కడనే తెలిసిపోతుంది ఆయన ప్రేమ. మరి మనకు దేవుడు ఇచ్చిన దాన్ని మనము బూర ఊదించి నేను ఇస్తున్నానని చెప్తే మరి దేవుడు ఏం చెప్పాలి? మరి ఆయన సమస్తము ఇచ్చినాడు, ఫ్రీగా, ఉచితంగా ఇచ్చాడు. ఈ కాలంలో మరి ఆక్సిజన్ కొనుక్కుంటున్నాడు. ఉచితంగా ఆక్సిజన్ ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? దేవుని సన్నిధిలో మరి పరిశుద్ధంగా ఆయనను ఘనపరిచే విధంగా మనం ఇవ్వాలి. కాబట్టి ఇవి ఇష్టపూర్వకంగా దేవునికి. మరి నిర్గమకాండము 25వ అధ్యాయం 1-2లో మరి యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చి, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి ఇశ్రాయేలుతో చెప్పుము, మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకునేవాళ్ళని అంటాడు. మనఃపూర్వకంగా అర్పించాలి, దేవుని యొక్క మనసు కలిగి అర్పించాలి. మరి అంతేకాకుండా నిర్గమకాండము 36:5లో ఒక మాట ఉంది, మరి చివరిగా వచ్చిన అర్పణలను లెక్కించేవారు బరువు చూసేవారు మోషేతో ఇలా చెప్పారు. ఏమంటే మరి చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారంగా తీసుకుని వచ్చుచున్నారని వారు మోషేతో చెప్పారు. కాబట్టి మరి దేవునికి స్తోత్రం. ఎంత భయమో భక్తి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ దేవుడు గమనించేటువంటి వాడిగా ఉండాలి, సంతోషంగా ఇవ్వాలి. మరి ఉచితంగా పొందితే ఉచితంగా ఇవ్వుడి అని శిష్యులతో చెప్పాడు. కాబట్టి ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యమంటాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 9:7లో. అంతేకాకుండా మరి ఏమని ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. తన శిష్యులను పిలిచి, కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని మార్కు సువార్త 12:41 వచనం నుంచి చెప్తాడు. కాబట్టి సంతోషంగా ఇవ్వాలి, పరిశుద్ధమైన మనసుతో ఇవ్వాలి, ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. ఉచితంగా పొందుకున్నాం కాబట్టి ఉచితంగానే మనము దేవునికి ఇవ్వగలగాలి, దేవుని సేవ కూడా చేయగలగాలి. ఆయన మెచ్చుకునేటట్లు చేయాలి, కానీ మనుషులు మెచ్చుకునేటట్లు కాదు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి మనం చేసే ఏ పనిలోనైనా దేవునికి ఇష్టంగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ, కృప, కనికరము, దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడవు. నాయన, ఇదిగో కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలు ఉదయకాలంలో మరి లేచి ఆ బిడ్డలు చేసిన ప్రార్థన విజ్ఞాపనలను బట్టి మీకు స్తోత్రాలు, పరిశుద్ధ వాక్యం చదువుటను బట్టి మీకు స్తోత్రాలు. నాయన, ఆ బిడ్డలు మధ్యాహ్న కాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న అందరినీ దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే మరి బయట ప్రాంతాల్లో ఉన్నారో వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. నాయన ఆ కుటుంబాలను మీరు దర్శించండి. కుటుంబంలో ఉన్న పెద్దలను, చిన్న బిడ్డలను, పసిబిడ్డలను, యవనస్తులను, వృద్ధాప్యంలో ఉన్న వారిని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. పరలోకమందున్న మా తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవసరతలు తీర్చండి అయ్యా. కల్వరి కిరణాలు ఎంతమంది బిడ్డలు ఆయన హృదయపూర్వకంగా ఆయన తండ్రి మీ సన్నిధానంలో ప్రార్థించి గోజాడుతున్నారో వారి ప్రతి అవసరతలు తీర్చండి. కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరతలు తీర్చండి. బిడ్డల విషయమై సహాయం చేయండి. వారికి దైవ జ్ఞానం దయచేయండి అయ్యా. దేవునిలో నడిచేటువంటి భాగ్యం వారికి దయచేయండి. ఈ దినమంతా కాపాడి సంరక్షించమని మధ్యాహ్న కాలం వరకు మీరు కాపాడారయ్యా. తిరిగి రాత్రి కాల సమయంలో ప్రార్థించుకునేంత వరకు మీ సన్నిధి, మీ కాపుదల తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను. దేవా, మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా
యవన ప్రాయంలో ఉంటున్న బిడ్డల గురించి నేను మీకు అప్పచెప్తున్నాను ఆయన. ఆ బిడ్డల హస్తాలను మీకు అప్పచెప్తున్నాను. వారు పడిపోకుండా జారిపోకుండా కాపాడండి. ఎందుకంటే సాతాను క్రియలు వారి మీద పనిచేసినప్పుడు తెలియక వారు పడిపోయే ప్రమాదం ఉంది నాయన. అటువంటి స్థితికి వారు లోను కాకుండా సహాయం చేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు. పసిబిడ్డలను దీవించండి నాయన. ఏ అపాయానికి వారు లోను కాకుండా క్షేమాన్ని దయచేయండి నాయన. అనారోగ్యంతో బాధపరిచిన ప్రతి బిడ్డలను తల నుంచి అరిపాదం వరకు మీరు ముట్టండి. ప్రతి అవయవాన్ని మీరు కాచి కాపాడి సంరక్షించమని, స్వస్థత దయచేయమని వేడుకొంచున్నాను. మీరు ఇచ్చిన వాగ్దానాలు గొప్పవి నాయన. నాయన తండ్రి, మీ పరిశుద్ధ రక్తము పాప క్షమాపణ దయచేస్తుంది నాయన. మీరు పొందిన గాయముల వలన మాకు స్వస్థత కలుగుతున్నది. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అనేటువంటి ఆ వాగ్దానాలు మీ వాక్కును పంపి బాగుపరిచే దేవుడు నాయన. ప్రతి ఒక్క బిడ్డ ఎవరైతే చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వరకున్నారు వారందరినీ కూడా మీరు దర్శించండి. వారికి కావలసిన ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధుర. అదేవిధంగా నాయన కుటుంబాల్లో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్న వారిని దర్శించండి. వారి ప్రార్థనలు చేసే ఓపిక దయచేయండి నాయన. మరి అదేవిధంగా తండ్రి, ఇంకా కాలేజీలకు చేరటానికి సిద్ధపడుతున్న బిడ్డలు, స్కూళ్ళకు వెళ్ళనన్న బిడ్డలను వారిని దర్శించండి. సిద్ధపాటు మనసు దయచేయండి. వారికి క్షేమం దయచేయండి. దైవ దీవెనలు కుమ్మరించండి నాయన. మీకు స్తోత్రాలు. సమయం వ్యర్థపరచకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఆశీర్వదించండి అయ్యా. అంతేకాకుండా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను పరిశుద్ధుడా, మరి విధవరాల పక్షంగా వ్యాజ్యమాడుతున్నాను. ఎంతమంది బిడ్డలైతే విధవరాలు ఉన్నారో వారి పట్ల మీరు సహాయం చేయండి. వారి దీవించండి. వారికి ఈలోక సంబంధమైన మనసు ఉంటే కొట్టివేయండి నాయన. పరిశుద్ధపరిచి ఆ బిడ్డలు ప్రార్థనా పరులుగా మార్చండి నాయన. ప్రతిదానికి విసుక్కోకుండా, చిరాకు పడకుండా, సహనంతో, ఓర్పుతో ప్రార్థించే మనసు వారికి దయచేయండి. అంతేకాకుండా నాయన మరి తండ్రి, వివాహం కావాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి. పరిశుద్ధంగా క్రమంగా వారి జీవితాలు నడిపించమని వేడుకొంచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూసే భాగ్యం ఆ బిడ్డలకు దయచేయండి. యవన ప్రాయంలో తొందరపాటు మనసు లేకుండా సహాయం చేయండి నాయన. అదేవిధంగా ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి నాయన తండ్రి. ఉద్యోగాలు ఉన్నటువంటి బిడ్డలు మీ సన్నిధిలో పరిశుద్ధంగా క్రమంగా జీవిస్తూ వారి అధికారులకు నాయన మరి నీకు ఇష్టలుగా జీవించడానికి వారికి జ్ఞానం దయచేయండి నాయన తండ్రి. వారు రాకపోకల్లో వారి ప్రవర్తనలో మీ నామాన్ని మహిమపరిచే విధంగా సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రాలు. వారిని కాచి కాపాడు సంరక్షించండి. పరిశుద్ధత దయచేయండి నాయన. మరి వారికి భద్రత దయచేయండి, కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను. అదేవిధంగా నాయన తండ్రి, నూతనంగా వివాహమైన ప్రతి బిడ్డలను దర్శించండి అయ్యా. ఆశీర్వదించండి నాయన. ఆ బిడ్డలకు మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేయండి. వారి జీవితాలు కట్టండి నాయన. వారి జీవితాలు తొందరపాటు స్వభావంతో ఒకరినొకరు దూషించుకోకుండా ఆ బిడ్డలు నెమ్మది కలిగి ప్రార్థన పరులుగా మార్చమని వేడుకుంటున్నాను తండ్రి. మరి అదేవిధంగా సంతానం లేని బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. సంతాన భాగ్యం దయచేయండి. నలిగిపోకుండా, మనుషుల యొక్క మాటలతో నాయన మనసు విరిగిపోకుండా నీ వైపు దృష్టి ఉంచి అనుదినము మోకరించి ప్రార్థించి వారి ఫలాన్ని పొందుకునే భాగ్యం దయచేయండి అయ్యా. మీరు ఇచ్చే దేవుడు, గొప్ప వాక్యమే ఉంది, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం అని. ఆ వాగ్దానాలు బట్టి ప్రార్థన చేసి వారు పొందుకునే భాగ్యం దయచేయండి. వారిలో ఉన్నటువంటి లోపాలను సరిచేయండి నాయన. అదేవిధంగా గర్భిణీ స్త్రీలను దర్శించండి, దీవించండి నాయన. ఆశీర్వదించండి నాయన. ఆ బిడ్డలు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలను అంగీకరించండి నాయన. వారికి నార్మల్ డెలివరీ కొరకు మేము అనుదినము ప్రార్థిస్తున్నామయ్యా నాయన. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. ఏ అపాయము వారిని అంటకుండా సహాయం చేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను దేవా. ఈరోజు శుక్రవారం నాయన, ఎంతమంది బిడ్డలు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు వారందరినీ కూడా దర్శించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను దేవా. ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు, ప్రతి సమస్యకు పరిష్కారం మీరే నాయన. కాబట్టి ప్రతి ఒక్కరూ నీ మీద ఆధారపడి ప్రార్థన విజ్ఞాపనలో గడిపేటువంటి భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను పరిశుద్ధుడా. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా ఈరోజు నాయన మేరీ, సంహిత, మైకేల్, అభిషేక్ మరి ఆస్ట్రేలియాకు ప్రయాణం అవుతున్నారు. అది ఎంత మటుకు నీ చిత్తం, ఎవరిని మీరు పంపిస్తున్నారు, మీ చిత్త ప్రకారం నడిపించండి. చిన్న బిడ్డ నాయన, ఆ బిడ్డ తెలియని స్థితిలో, నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉంది. తొందరపడ్డానేమో అని బాధపడుతుంది. మీరు ఎన్నోసార్లు దర్శనం చూపించారు నాయన. అయినా మేము కూడా నాయన తండ్రి సరైన నిర్ణయం తీసుకోలేకపోయామేమో, క్షమించండి నాయన. ఆ బిడ్డ జీవితాన్ని మీరు కట్టండి. షాను బాధపడాలని కాదు కానీ నాయన తండ్రి, మరి వారు అర్థం చేసుకుని ప్రేమ చూపించేటువంటి మనసులు వారికి దయచేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా మరి తండ్రిని కూడా సమాధానపరచండి ఆయన. మా అక్క కుటుంబాన్ని కూడా సమాధానపరచండి. ప్రేమ కలిగిన హృదయాలతో నింపమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలయ్యా. అదేవిధంగా నాయన ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. ఎంతమంది బిడ్డలైతే మీ నామాన్ని
ధరించి ఉన్నారో, మీ సేవ కొరకు వారు ప్రాకులాడుతున్నారు. ఎక్కడ చూసినా నాయన తండ్రి, ఇది మా దేశము, ఇది మేము అని అంటున్నారు తండ్రి. మా దేశాన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. దేవుడు ఎవరు అనేది తెలుసుకోలేని స్థితిలో ఉన్న ప్రతి బిడ్డలకు దైవికమైన దర్శనాలు దయచేయండి నాయన. మారు మనసు దయచేయండి నాయన. సాతాను క్రియలకు లోను కాకుండా సహాయం చేయండి. క్రూరమైన హింసత్వాన్ని దూరపరచండి నాయన. మీకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరూ ప్రార్థించి వారి జీవితాల్లో గొప్ప మేళ్లు పొందుకునే భాగ్యం దయచేయండి. మీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి. దైవజనులందరికీ వారు చేస్తున్న సేవలను అంగీకరించండి. ఆ సంఘాలను కట్టండి. సంఘంలో ఉన్న నాయన అశాంతిని కొట్టివేయండి. ప్రశాంతత దయచేయండి. ఆరోగ్యం, ఆయుష్, కాపుదలు దయచేయండి. బహుగా ప్రార్థించే ప్రార్థనల ఆత్మను దయచేయండి నాయన. ప్రార్థన ఆత్మ దయచేయండి అయ్యా. మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి నాయన. నాయన తండ్రి, ఏకత్వం దయచేయండి. ఆయన రాజకీయాలు కొట్టివేయండి నాయన. అక్కడ ఉన్నది దేవాది దేవుడని వారు తెలుసుకునేలాగా సహాయం చేయండి. అంతేకాకుండా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఈ సేవ కొరకు మీరు ఏర్పాటు చేసిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ముఖ్యంగా మోషే గారిని మీరు దర్శించండి. ఆయన ప్రయాణంలో తోడుగా ఉండి క్షేమంగా ఇంటికి చేర్చినందుకు స్తోత్రాలు. తన భార్య బిడ్డలను, అదేవిధంగా తల్లి గారిని, వారు చేస్తున్న సేవలను అన్నింటినీ, ఉద్యోగ విషయంలో అన్ని విషయాల్లో మీ కృప చూపించి మీరే నడిపించమని, మీ ఆత్మకార్యాలు జరిగించమని వేడుకొంచున్నాను. అదేవిధంగా నాయన శ్రావణిని బట్టి, తన భర్తను బట్టి, కుమార్తెను బట్టి స్తోత్రాలు. ఆ కుటుంబాన్ని దర్శించి దీవించండి. వారి అవసరతలు తీర్చండి. ఆమె ఉద్యోగ విషయంలో సహాయం చేశారని మేము నమ్ముతూ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డ నాయన తండ్రి తన సర్టిఫికేట్ విషయమై సహాయం చేయండి. నన్ను దీవించండి. మీ నామాన్ని ఘనపరిచే విధంగా, మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నన్ను ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు పరిశుద్ధుడా. అంతేకాకుండా తండ్రి, మీ యొక్క సన్నిధిని మా మీద కుమ్మరించండి నాయన. నీ సేవ నిమిత్తం ఎంతమంది హింసింపబడుతున్నారో, హింసింపబడేవారు ధన్యులు. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు అన్నావు. వారి సేవా కార్యక్రమంలో నాయన మీ చిత్త ప్రకారం వారు అడుగు ముందుకు వేయడానికి సహాయం చేయండి. కష్టాల్లో పడకుండా సహాయం చేయండి. ఎంతోమంది ఆత్మలను రక్షించండి అయ్యా. చనిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు నాయన. తను చనిపోక ముందే నాయన ఆత్మ రక్షింపబడినట్లు వారి మనసులు మార్చమని, ప్రతి ఒక్కరిని మీరు దృష్టించమని, సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. ప్రతి ఒక్క బిడ్డకు మంచి ఆరోగ్యం, ఆయుష్, కాపుదల దయచేసి తిరిగి రాత్రికాల సమయంలో మేమందరం ఏకీభవించి ప్రార్థన విజ్ఞాపనలతో నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని, మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు.